హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా తోటలోని కొన్ని చేమంతి మొక్కల్ని చూపించబోతున్నాను. ఇది ఎల్లో మెరూన్ రెండు మిక్స్ అయినట్టుగా ఉంటుంది ఈ కలర్. ఎన్ని పూలు వచ్చాయి చూడండి. ఇది వచ్చేసి లైట్ వైలెట్ కలర్. మొన్న ఈ మధ్యనే మా ఇంట్లో ఒక చిన్న పూజ జరిగింది, వాటి కోసం ఆ పూలన్నీ కోసేసాను. ఆ రోజు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మీరు ఇలాంటి మా చేమంతి మొక్కల్ని మిద్దె తోటలో కనుక పెంచుకున్నట్టయితే వీటికి కోకోపీట్, వర్మీ కంపోస్ట్, శాండ్, గార్డెన్ సాయిల్, నీమ్ కేక్ ఇవన్నీ కలుపుకొని కుండీలో మొక్కను నాటుకోవాలండి. వాటికి డ్రైనేజ్ హోల్ మాత్రం కంపల్సరీ ఉండేలా చూసుకోండి. వాటర్ స్టాగ్నేట్ కాకుండా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయేలా చూసుకోండి. వీటి ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే వీటికి ఎన్పీకే, జీవామృతము, కౌ మాన్యూర్ వేసాను. కౌ మాన్యూర్ కొద్దిగా వేస్తే సరిపోతుంది. మా పైన ఉన్న కుండీల్లో అయితే పైన ఉన్న మట్టిని కొద్దిగా కదిలించి కౌ మాన్యూర్ వేసి తర్వాత దాన్ని మట్టిని మరి కప్పెట్టేయాలి. ఎన్పీకే ఒక 1 లీటర్కి హాఫ్ టీ స్పూన్ ఎన్పీకే మిక్స్ చేసి, చిన్న మొక్క అయితే అదే 1 లీటర్ డైల్యూట్ చేసిన ఎన్పీకే వాటర్ని ఒక 4-5 ప్లాంట్స్కి వేయచ్చు. చిన్న మొక్కలు అయితే. అదే పెద్ద మొక్క అయితే ఒక 2 ప్లాంట్స్కి వేసుకోవచ్చు. అది 15 డేస్కి ఒకసారి వేసుకోండి, ఎందుకంటే ఇవి పువ్వులు ఎక్కువ వస్తాయి కాబట్టి వీటికి ఫుడ్ ఎక్కువ అవసరం అవుతుంది. జీవామృతం మనము 3 డేస్కి ఒకసారి కానీ 5 డేస్కి ఒకసారి కానీ ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒక పెద్ద మొక్క అయితే ఒక 200 ml, చిన్న మొక్క అయితే 100 ml, 50 ml అట్లా ఇచ్చుకోవచ్చు. వీటికి ఏం ఇబ్బంది ఏం లేదు. ఎన్పీకే అనేది నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఇవి పువ్వులు కాయలు కాయడానికి చాలా యూజ్ అవుతుంది ఈ ఫర్టిలైజర్ అనేది. ఇది మనకి ఫర్టిలైజర్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి, లేదంటే ఆన్లైన్లో అమెజాన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ తీసుకోవచ్చు. వీటికి వచ్చే మెయిన్ డిసీజ్ వచ్చేసి ఆఫిడ్స్, వైట్ ఫ్లైస్ అండ్ మిల్లీ బగ్స్. వీటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది, లేదంటే గోమూత్రం కానీ నీమ్ ఆయిల్ కానీ లేదంటే బాగా పులియబెట్టిన మజ్జిగ కానీ వాటిపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. ఈ పువ్వులు ఎక్కువ పూయాలంటే ఎప్పటికప్పుడు మొక్క నాటుకున్న ఒక 15 డేస్ 10 or 15 డేస్ నుంచి పైన పించింగ్ చేస్తూ ఉండాలన్నమాట. మొక్క నాటుకున్న మొక్క పైన టిప్ ఉంటుంది కదండి, వాటిని తీసేస్తూ ఉండాలి. అప్పుడు మొక్క అనేది బాగా బుషీగా వస్తుంది, మనకి పువ్వులు ఎక్కువ వస్తాయి. వీటితో పాటు అప్పుడప్పుడు కొద్దిగా ఇది నీమ్ కేక్ కూడా అప్పుడప్పుడు కలుపుకుంటుంటే ఎటువంటి డిసీజ్ రాకుండా, మట్టిలో నుంచి ఎటువంటి ఫంగస్ అలాంటిది రాకుండా బాగా మొక్క హెల్తీగా ఉంటుంది. ఇది మెరూన్ కలర్ అండి, చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అసలు పువ్వులు కూడా బాగా పెద్దగా ఉన్నాయి. ఇది ఎల్లో కలర్ చేమంతి. మొన్నన్నీ కోసేసామండి, లేకుంటే మొత్తం మొక్క నిండా విరగబూసాయి అన్నమాట పువ్వులు. ఆ రోజు మిస్ అయిపోయాను వీడియో తీసేది. పువ్వులు అయితే చాలా వచ్చాయి. ఇది ఒకటే మొక్కే ఇంత పెద్దగా వచ్చింది చూడండి. అలా పించింగ్ చేయడం వల్ల ఇంత పెద్దగా వస్తుంది అన్నమాట. ఎప్పటికప్పుడు మనం చిన్నప్పటి నుంచి పించింగ్ చేసుకుంటుంటే అలా పెద్దగా వస్తుంది. ఇంకొకటి వచ్చేసి పువ్వులు మనకి ఇలా ఇంకా కొన్ని రోజులు ఇంకా కంటిన్యూ కావాలంటే ఆ పైన వచ్చిన పువ్వులన్నీ వాడిపోయి ఉంటాయి కదా, ఆ వాడిపోయిన పువ్వులను తీసి ఎప్పటికప్పుడు పడేయాలన్నమాట. తీసేసి అప్పుడు మరి కొత్తగా పక్కన నుంచి వచ్చి పువ్వులు ఎక్కువ వస్తాయి మనకు. అలానే పువ్వులు తీసేసిన వెంటనే ఆ మొక్క ఉంటుంది కదా, అది కొమ్మ ఉంటుంది కదండి, అది కూడా తీసి పడేయాలి. ఎందుకంటే పక్కన నుంచి కొత్త చిగుర్లు వచ్చేసి వాటికి మళ్ళీ మొక్కలు వచ్చి మళ్ళీ పూలు వస్తాయి. మనకు కొన్ని రోజులు చేమంతి పూలు ఇంకా కొన్ని రోజులు మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అంటే ఇంకా కొన్ని రోజులు దాన్ని కంటిన్యూ చేయొచ్చు ఆ పువ్వుల్ని. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.